ఈరోజే శ్రావణ శనివారం. ఈరోజు సాయంత్రం 7 గంటల లోపు దీపంలో ఇది ఒక్కటి వేసి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ ప్రదేశంలో ఉంచండి చాలు. మీకు ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది. వరదల డబ్బు దోసుకు వస్తుంది. సాంప్రదాయం ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన సాంప్రదాయంలో తప్పనిసరి దీపాన్ని అనునిత్యం వెలిగించాలి అని మన హిందూ సనాతన ధర్మాలు చెబుతున్నాయి. అయితే దీపం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో వెలిగించాలి. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివిటీ దీపంలో వచ్చే పొగ నుండి బయటికి వెళ్ళిపోతుంది. దీపం అనేది మానసిక ప్రశాంతతను మనకు పెంచుతుంది. అంతేకాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా తెచ్చిపెడుతుంది. దీపం వెలిగించడం వల్ల ఇల్లు కాంతివంతంగా కలగా కనిపిస్తుంది. కలగా కాంతివంతంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. అమ్మవారికి ఇష్టమైన వాటిలో వెలుగు, దీపం కాంతి కూడా ఒకటి. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే దీపం కాంతి అనేది ఇంట్లో తప్పనిసరి ఉండాల్సిందే. దీపం అనేది ఎన్నో రకాల మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. అంతేకాదు మానసిక ప్రశాంతతను కూడా పెంచుతుంది. దీపం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే మనం ఏదైనా పూజను చేసే సమయంలో తప్పనిసరి ఏదో ఒక సంకల్పంతో మాత్రమే పూజను ఆచరిస్తూ ఉంటాము. ఆ పూజలో మనం ఏదైతే సంకల్పించుకొని ఆచరించామో అంటే ఏ కోరికను పెట్టుకొని పూజను లేదా వ్రతాన్ని చేశామో ఆ కోరిక యొక్క ఫలితం అనేది తప్పనిసరి మంచి స్థాయిలో ఉండాలనే కోరుకుంటాము. మరి మన కోరిక అనేది మంచిగా నెరవేరాలి అంటే దీపం తప్పనిసరి ఏ పూజలో వ్రతంలోనైనా వెలిగించవలసిందే. పూజ ప్రారంభ సమయంలో వెలిగించినటువంటి దీపం పూజ పూర్తయ్యే వరకు కొండెక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ దీపంలో మధ్య మధ్యలో నూనెను కూడా పోస్తూ ఉంటాము. దీపానికి అంతటి ప్రాముఖ్యత. ఇక అంతేకాదు పూర్వకాలంలో మన ప్రజలు చెప్పిన మాట ఏమిటి అంటే దీపం అనేది ఎప్పుడూ కూడా పూజ మధ్యలో కొండెక్కకుండా జాగ్రత్త పడాలి అని చెబుతూ ఉంటారు. అలానే దీపం అనేది పూజ మనం ఎప్పుడైతే దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించామో ఆ సమయంలో దేవతలు పూజలో కూర్చుంటారు అని చెబుతూ ఉంటారు. అంటే మనం ఏదైతే ప్రతిష్ఠించామో ఏదైతే సంకల్పించుకొని పూజను ప్రారంభించామో ఆ పూజలో మనకు దైవశక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే దీపాన్ని ఎప్పుడైతే వెలిగించామో ఆ క్షణంలో దైవశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మన పూజకి 10 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే దీపాన్ని ఒకసారి వెలిగించాక ఆ దీపాన్ని తీసి ఒక దగ్గర నుండి తీసి ఇంకొక దగ్గర పెట్టరాదు అంటూ ఉంటారు. మనం దీపాన్ని ఏ ప్రదేశంలోనైతే పెట్టాలి అనుకున్నామో ఆ ప్రదేశంలో పెట్టి మాత్రమే దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించాక పుష్పాలను సమర్పించి అక్షంతలను సమర్పించాలి. అప్పుడే పూజకి పూర్తి స్థాయిలో ఫలితం అనేది వస్తుంది. ఇక అంతేకాదు మన శాస్త్రాలు పురాణ ధర్మాలు గ్రంథాల ప్రకారం ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది అని తెలుపుతున్నవి. అంతేకాదు పరిహార శాస్త్రం దీపానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మనకు ఏదైనా పరిహారం చేసే సమయాల్లో దీపాన్ని రకరకాలైనటువంటి నూనెలతో పరిహారం చేస్తూ ఉంటాము. రకరకాల ఆకులపైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. అలానే మనకు రావి ఆకు దీపం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రావి ఆకు దీపాన్ని వెలిగించినప్పుడు విష్ణునామ స్మరణ చేస్తూ విష్ణుమూర్తి అష్టోత్తరాలను చదువుకుంటూ దీపాన్ని వెలిగించి ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో 5 నిమిషాల పాటు విష్ణుమూర్తి పారాయణం చేయటం, విష్ణుమూర్తి నామస్మరణ చేయటం, విష్ణుమూర్తి యొక్క శ్లోకాలను లక్ష్మీదేవి యొక్క కనకధారణ శ్లోకాలను చదువుకుంటూ ఉంటే గనక ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని మనం గట్టిగా నమ్ముతూ ఉంటాము. మనకు ఉండే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని, చేతిలో రూపాయి లేకపోయినా ధనవంతులు అవ్వగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది. ఖచ్చితంగా మంత్రానికి మరియు నామస్మరణకి అంత శక్తి ఉంటుందా అంటే తప్పనిసరి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక మంత్రానికి మన ఇంట్లో పేదవాడు కూడా ధనవంతుడు అవ్వగల శక్తి
ఉంటుంది అని శాస్త్రమే సాక్షాత్తు చెబుతుంది. కాబట్టి మనకు విష్ణుమూర్తి నామాలు, విష్ణుమూర్తి శ్లోకాలు, లక్ష్మీదేవి పారాయణ, లక్ష్మీదేవి శ్లోకాలు చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. మానసిక మనోధైర్యం మనకు లభిస్తుంది. ఏదైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. లేజీగా బద్ధకంగా ఉండేవారు కూడా ఈ దీపాలు, ఈ పారాయణాలు, మంత్రాలు జపించటం వల్ల లక్ష్మీదేవి యొక్క మనోధైర్యం మనకు తప్పనిసరి కలుగుతుంది. అమ్మవారి కటాక్షంతో ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము. అయితే మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే సమయంలో మనకు టైం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆరోగ్యం అంతే ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం, ఏదైనా సాధించాలి అనే నమ్మకం మనలో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యము, డిసిప్లిన్ కూడా మనకు చాలా అంటే చాలా అవసరం. అయితే మనకు అవన్నీ రావాలి అంటే దైవారాధన తప్పనిసరి చేయాలి. దైవభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. అంతేకాదు దైవం యొక్క నామస్మరణ తప్పనిసరి చేయాలి. అయితే ఈరోజు శ్రావణ శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో కొలుచుకున్నట్టు అటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల లోపు ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు అనేది దైవం యొక్క పూజలో వాడుతూ ఉంటాము. అంటే సత్యనారాయణ వ్రతంలో కావచ్చు, లేదా వరలక్ష్మి వ్రతంలో కావచ్చు, ఇక ఏ వ్రతమైనా సరే తప్పనిసరి ముందుగా మనం పూజించేది, మనం తప్పనిసరి ప్రతి ఒక్క పూజ, వ్రతం, శుభకార్యం ఏదైనా సరే ముందుగా పూజించేది వినాయకుడిని. అలాంటి వినాయకుడిని మనం తమలపాకులో చేసి అక్షంతలు, పసుపు, కుంకుమార్చనతో ముందుగా పూజించాకే తరువాత పూజలు, వ్రతాలు, కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. మరి అలాంటి తమలపాకులో 3 దేవతలు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఆ తమలపాకును తీసుకోండి. అందులో ముందుగా కొన్ని అక్షంతలు వేయండి. తరువాత దానిపైన ఒక 2 మట్టి ప్రమిదలను ఉంచండి. తప్పనిసరి 2 మట్టి ప్రమిదలను ఉంచి అందులో ఆవు నెయ్యి వీలైతే ఉంచండి, లేదా మీరు పూజకు వాడే నూనెను పోయండి. అలానే 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి ఎర్రటి పసుపు రంగు పుష్పాలను సమర్పించి కొన్ని అక్షంతలను సమర్పించి మీ సింహద్వారానికి బయట వైపున ఎడమవైపు దీపాన్ని వెలిగించండి. ఎడమవైపు అంటే బయట నుండి లోపలికి వెళ్ళే సమయంలో ఎడమవైపు ఉంటుంది కదా, అక్కడ ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. సాయంత్రం సంధ్యాదీపాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సాయంత్రం అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ దీపం వెలిగించడం వల్ల అమ్మవారు వారి ఇంట్లోకి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రవచనం. అందుకే అమ్మవారి పూజలు రాత్రి సమయాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.